ఓకే. ఇక ఏపీకి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూసాం. ఇక పెట్టుబడులే లక్ష్యం, పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో కొత్తగా 4వ విధానం. ఇక ఇతర రాష్ట్రాల్లో 5 అత్యున్నత పాలసీల పరిశీలన, ముషాయిదాపై సీఎం చంద్రబాబు సమీక్ష, నూతన పారిశ్రామిక విధానం సెప్టెంబర్ 20 అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. పోర్టు ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి, రాష్ట్రంలో 10 ఓడరేపు రేవులు, 10 విమానాశ్రయాలు, మెరుగైన రోడ్డు రవాణా లాజిస్టిక్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని పోర్టు ఆధారిత పరిశ్రమ అభివృద్ధి దృష్టి పెట్టాలి. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆక్వా ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు ఆకర్షణకు అవకాశం ఉంది చంద్రబాబు సూచించారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాలను కల్పించడానికి ట్రిపుల్ పి విధానంలో ప్రస్తుతం ప్రాజెక్టులు చేపడుతున్నాం. పారిశ్రామిక పార్కులను 4P విధానంలో ఏర్పాటు చేయడానికి కొత్త పాలసీ ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంలో పారిశ్రామిక పార్కులో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తూనే ప్రజలకు భాగస్వామ్యాలు చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక బాలింతలకు మళ్ళీ ఎన్టీఆర్ బేబీ కిట్లు, పీపీపీ విధానంలో ఆసుపత్రుల ఏర్పాటు, వైద్య ఆరోగ్య శాఖ సమీక్షంలో సీఎం చంద్రబాబు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక విలువ జోడింపు ఎలా, రాష్ట్రం నుంచి ప్రస్తుతం 53% ముడి సరుకులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. వాటిని ఉపయోగించి అక్కడే ఉత్పత్తులను విలువ జోడించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని, దేశానికి వచ్చే ప్రతి పరిశ్రమ రాష్ట్రానికి వచ్చే తీరాలనే లక్ష్యంగా పనిచేయాలని, పరిశ్రమలకు ఏర్పాటు అవసరమైన అనుమతులను వేగవంతం ఇస్తే పెట్టుబడులు తరతర రావడానికి అవకాశం ఉంది అన్నట్టు చంద్రబాబు నాయుడు పేర్కొనడం ఇక్కడ జరిగింది. ఇది ఒక వార్త అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ధాన్యం బాకాయి చెక్కును రైతును అందజేస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ ఎమ్మెల్యేలు రూపాయలు 674 కోట్లు రబీ బాకీలు విడుదల, రైతుల సక్షేమమే ప్రభుత్వం ధ్యేయం పౌర సరఫరా శాఖ మంత్రి మనోహర్. ఇక ఇదొక హెడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక వరుసగా 6వసారి ఐఐటి మద్రాస్ మేటి ఉత్తమ వర్సిటీ జాబితాలో మళ్ళీ మొదటి స్థానంలో ఐఐఎస్సి బెంగళూరు, ఫార్మసీ NIPER హైదరాబాద్కు ద్వితీయ ర్యాంకు, స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో ఉస్మానియా, ఆంధ్ర విశ్వవిద్యాలయాలకు 6 స్థానాలు, న్యాయ విద్య సల్ఫర్ యూనివర్సిటీ ఆఫ్ లాకు 3వ ర్యాంకు. ఇక నల్సర్ ఇక NIRF ఉత్తమ జాబితా కేంద్రం విడుదల అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. ఇక తుంగభద్రకు స్టాప్ లాగ్, ఇక నీరు పూర్తిగా వృధా కాకముందే ఏర్పాటు నిర్ణయం అన్నట్టు ఒక హెడ్లైన్ చూస్తున్నాము. ఇక వారానికి నలుగురు దళిత గిరిజన మహిళపై అత్యాచారం, నెలకు 5 SC ST హత్య, సగటుకు రోజుకు 8 దాడులు, జగన్ పాలనలో SC STలకు నరకయాతన అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక 2022లో నమోదైన కేసులపై కేంద్రానికి సాంఘిక సంక్షేమ శాఖ నివేదిక అన్నట్టు ఒక హెడ్లైన్ చూస్తున్నాం. దళిత గిరిజన దాడులు, హత్యలు, అత్యాచారాలు జగన్ జమానాలో ఇష్టరాజ్యంగా సాగాయి. రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేని విధంగా వైకాపా 5 ఏళ్ల పాలనలో వారిపై అగరచకాలు పెరిగిపోయాయి. వారి మాన ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. 2022 చివరి జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన ఘటనలే ఇందుకు తిరుగులేని సాక్ష్యం. ఏడాదిలో రాష్ట్రంలో SC STలపై సగటున రోజుకు 8 దాడులు, హత్యలు అగమతయ్యాయి, అరచకాలకు జరిగాయి. వారానికి సగటున 4 SC ST మహిళలు అత్యాచారాలకు బలయ్యారు. నెలకు సగటు 5 దళిత గిరిజనులు హత్యకు గురయ్యారు అన్నట్టు ఒక ఇక్కడ హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ఇక సాక్షిలో కొన్ని అప్డేట్ అనేది చూద్దాం. ఇక ప్రైవేట్ మంత్రం మారాని చంద్రం, కొత్త వైద్య కళాశాలను PPPI విధానం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం. నాడు ఇలా
ప్రచారం చేశారో వీళ్ళని ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ట్రిపుల్ విధానంలో కళాశాల బోధన స్ఫూర్తి ప్రైవేటు వ్యక్తులే అజమాయిషి వారి నిర్ణయించే మరకే విద్యా ఫీజులు, పేదలకు వైద్యానికి ఛార్జీలు వసూలు, ప్రతిపక్షంలో ఉండగా సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని తప్పుపట్టిన టీడీపీ అధికారంలో వస్తే 100 రోజులు అన్ని రద్దు చేసి తీరుతామని హామీ. ఇప్పుడు గద్దెక్కినాక మాట మార్చి ఏకంగా ప్రైవేట్ వారికి ధారాదత్తం. 2014-19 మధ్య ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయని చంద్రబాబు, అంత డబ్బు లేదని ఖర్చు దండుగాని అడుగు ముందుకు వేయని వైనం. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా 17 కొత్త కాలేజీలు శ్రీకారం. ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలే లక్ష్యం. మరోవైపు మన రాష్ట్ర విద్యార్థులకు అదనంగా మరిన్ని ఎంబీబీఎస్ సీట్లు, మెరుగైన నిర్వహణ కోసం కొన్ని సీట్లు మాత్రమే సెల్ఫ్ ఫైనాన్స్ విధానం. ఇక తద్వారా ఇటు ప్రజలు అటు విద్యార్థులు ప్రయోజనం. ఇప్పుడు మళ్ళీ బాబు రాకతో పేద రోగుల జేబులకు చిల్లు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తాం. ఇక పోస్ట్ ఒక నిరుపేదల కళలకు దగ్గర జగన్ నడిపిస్తున్న మాయాబజార్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది వాళ్ళు ఏదైతే ట్వీట్ చేశారో ఆ ట్వీట్కి సంబంధించిన ఒక ఫోటో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఒక హెడ్లైన్స్ చూస్తున్నాం. ఇక మార్కెట్లో 3 కొత్త వంగడాలు. మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ అధిక దిగుబడులను సాధించే 3 కొత్త వంగడాలను ఎన్జీ రంగ వ్యవసాయ వర్సిటీ మార్కెట్లకు తీసుకొచ్చింది. ప్రధానమంత్రి జాతీయ స్థాయిలో విడుదల చేసిన 109 వంగడాలు వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ వంగడాలు ఉన్నాయన్నట్టు ఇక ఒక ఫోటో అనేది ఇవ్వడం జరిగింది. ఇక బలంగా లేకున్నా టీడీపీకి ఎందుకు పోటీ చేస్తుంది? ఎన్నికల్లో పోటీ పెట్టడం అంటే టీడీపీకి దుర్చర్య పాల్పడినట్టుగా భావించాలని వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ అభ్యర్థి బోస సత్యనారాయణ చెప్పారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ అనేది దాఖలు చేసినట్టు ఇక్కడ ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. ఏపీకి సంబంధించింది. ఇక పీపీ విధానంలో ఆసుపత్రులు నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు. 2014-19 మధ్య చేపట్టిన కార్యక్రమాల పునరుద్ధరణ. వైద్య ఆరోగ్య శాఖలో సమీక్షంలో సీఎం చంద్రబాబు వెల్లడి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇక పన్నులో రాష్ట్రాల వాటా పెంచాలి. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను పెంచాలి. దక్షిణాది రాష్ట్రాల పబ్లిక్ ఫైనాన్స్ నిపుణులు విజ్ఞప్తి చేశారు. ఐఐఎం అధ్యాయంలో సోమవారం విశాఖలో దక్షిణాది రాష్ట్రాల పబ్లిక్ ఫైనాన్షియల్ నిపుణులతో 16వ ఆర్థిక సంఘం సమావేశాన్ని నిర్వహించగా కమిషన్ చైర్మన్ వనగారియా హాజరయ్యారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఐఐటి మద్రాస్ టాప్. రాష్ట్రానికి NIRF ర్యాంకులు. ఓవరాల్ ఆంధ్ర KU AU ఘనత అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. ఇక కొట్టుకుపోయిన గేటు స్థానంలో అత్యవసర గేటు. ఏపీ కర్ణాటక అధికారులు నిపుణులతో సూచనలతో తుంగభద్ర బోర్డు నిర్ణయం. 20 అడుగులు ఎత్తు 6 అడుగులు వెడల్పు గేటు తయారీ పనులు కాంట్రాక్టర్లకు అప్పగిత. 5 భాగాలు ఒక ఎలిమెంట్ పై మరో ఎలిమెంటు తద్వారా అమరిక అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. నిధులతో సరి అయిన నిధులెవరు? మరి గ్రామీణ స్థానిక సంస్థలు నిధులు ₹998 కోట్లు విడుదల చేయని సర్కారు. ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల. కోడ్ కారణంతో అప్పట్లో ఆయా ఖాతాలో జమకు బ్రేక్. ఇప్పుడు కొత్త ప్రభుత్వం 2 నెలలుగా తీవ్ర జాప్యం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక సాక్షిలో చూసినాం. ఇది సాక్షికి సంబంధించి. ఇక ఈ సర్దుబాటు మాకు వద్దు. కౌన్సిలింగ్ ప్రక్రియను బహిష్కరించిన ఉపాధ్యాయ సంఘాలు. ప్రభుత్వంపై ఉపాధ్యాయులు కన్నేరా. పని సర్దుబాటుకు తాత్కాలిక బ్రేక్. తప్పులు తడకగా జాబితాలను రూపొందించారని ఆగ్రహం చేసినట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తాం. ఇది సాక్షికి సంబంధించిన కొన్ని న్యూస్. ఇక ఆంధ్రజ్యోతి, ఏపీ ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఇక జయహో బీసీ వెనుకబడిన వర్గాల ఉన్నతికి ప్రతి ఒక్క ప్రణాళిక. నైపుణ్య శిక్ష రుణాలు యూనిట్లు ఏర్పాటు. గరిష్ట స్థాయిలో కేంద్ర పథకాలు వినియోగం. PM విశ్వకర్మ యోజన వంటి పథకాలు
NCDCL వంటి సంస్థలకు నిధులపై దృష్టి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయింపు, ఏటా 5 లక్షల మంది శిక్షణ ఉపాధి లక్ష్యం ప్రణాళిక రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇక అమరావతి అండంగా ప్రపంచ బ్యాంకు మళ్లీ తెరపైకి రుణ ప్రణాళిక, చంద్రబాబు కలిసిన బృందం పరిస్థితి వివరించిన అధికారులు. రాజధానికి 2050 నాటికి 35 లక్షల జనాభా, ఇక 20% పచ్చదనం పార్కులు, తగిన సదుపాయాలు కల్పనకు భారీ వ్యయం, మరోసారి రాష్ట్రానికి రానున్న బృందం. ఆ తర్వాత రుణ మంజూరుపై సుస్థత. గతంలో వైసీపీ తప్పుడు ఫిర్యాదులతో గండి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. బ్రాండ్ ఏపీ ఎలక్షన్ దిశగా కొత్త పారిశ్రామిక విధానం, బాబు టాప్ 5 రాష్ట్రాల్లో పోటీ పడాలి, 15% సమగ్ర అభివృద్ధి లక్ష్యం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. ఇక నీతి ఆయోగ్ ఆలోచనలు పరిగణలో తీసుకోవాలి, ఏ రాష్ట్రంలోని లేని విధంగా మనకు 10 ఓడరేవులు, 10 విమానాశ్రయాలు, పశ్చిమ కంటే తూర్పు తీర ప్రాంతం రోడ్డు, రైలు, విమానంతో అనుసంధానం, ఇవన్నీ పరిశ్రమకు ఏర్పాటు అనుకూలం. 100 రోజుల్లో ముఖ్యంగా పాలసీలు. ఇక సీఎం 16న పారిశ్రామికవేత్తలతో భేటీ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఆసుపత్రులను భ్రష్టు పట్టించారు, ప్రజల నమ్మకం పూర్తిగా సన్నగిలింది. సీఎం ఆరోగ్య శాఖలో 2014-19 నాటి ఉత్తమ విధానాలు మళ్ళీ ప్రవేశపెట్టండి, మండలాల వారీగా కిడ్నీ బాధితుల వివరాలు, నీటి వసతిపై అధ్యయనం, అన్ని జిల్లాల్లో ఆసుపత్రుల్లో నీటి స్కామ్, టీబీ రోగులకు నిరంతరం ఔషధాలు, తల్లులకు మళ్ళీ NTRS బేబీ కిట్లు, డోలీ మూతలకు రిపీట్ అయితే సహించను, ఆసుపత్రి శిశువును మిస్సింగ్ కేసులో అధికారులపై చర్యలు తప్పవు, ప్రతి నియోజకవర్గంలో PPE విధానం, ఆసుపత్రి ఏర్పాటు, మన హాస్పిటల్ పనితీరు దేశంలో బెస్ట్గానే ఉండాలి. ఆరోగ్య శాఖ సమీక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం. ఇక ఏపీ ఆర్థికంగా ఆదుకోండి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు పయ్యావుల లావ్ వినతి. కేంద్ర మంత్రి సీతారామన్తో సమావేశమైన మంత్రి పయ్యావుల ఎంపీ లావ్ కృష్ణదేవరాయలు అన్నట్టు ఒక ఫోటో అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు, టీడీపీ దూరం, అత్యధిక స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీ వైపే ఉన్నందుకే ఏపీ తరపున బొత్స నామినేషన్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఆర్టీసీ జోనల్ వ్యవస్థ దండగా, పదోన్నతాలు తప్పు ఎందుకు పనికిరాదు, రాష్ట్ర వ్యాప్తంగా ₹50 కోట్ల ఆర్థిక భారం, వర్క్షాపు పర్యవేక్షణకే ఈడీకి పరిమితం, ఇప్పటికే జిల్లా స్థాయిలో రీజనల్ బలోపేతం, ప్రధాన పాలనా వ్యవహారాన్ని వాటి పరిధితోనే జోనల్ వర్క్షాపు, ఈడీ సెఫీ భారీలు అధికారులు రద్దు చేస్తే ఆర్థిక భారం నగరానికి సగం తగ్గే ఛాన్స్, మహిళలకు ఉచిత బస్సు నేపథ్యంలో సంస్కరణలను చేపట్టడం తప్పనిసరి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇక ఐఐటి మద్రాసు 6వ బెస్ట్, ఈ సంస్థలకే తొలి ర్యాంకు, బోధన సిబ్బంది సౌకర్యాలు టాప్, ఉత్తమ సంస్థగా IISc బెంగళూరు, విద్యా సంస్థల ర్యాంకులు, స్టేట్ పబ్లిక్ వర్సిటీ విభాగంలో ఆంధ్ర వర్సిటీకి 7వ ర్యాంకు, మన వర్సిటీలు ఢమాల్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇక NIRF ర్యాంకులో వెలుసుబాటు, 5 ఏళ్ల క్రితం పోల్చితే అత్యవసర ర్యాంకులు 2019 AU 29, SVU 72, 2024 AU 41, ANU 97, టాప్ 100 నుంచి SVU అవుట్, 5 ఏళ్లలో భ్రష్టు పట్టించిన జగన్ ప్రభుత్వం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ బలోపేతంపై అధిష్టానం దృష్టి, సంస్థాగత బలోపేడేందుకే వ్యూహం రచన, నేడు అన్ని రాష్ట్రాల అధ్యక్షులతో సమావేశం హాజరు కానున్న PCC చీఫ్ షర్మిల అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. ఇక సెబీ చైర్మన్ అక్రమ పెట్టుబడులపై కాంగ్రెస్ బీజేపీ డి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఉమ్మడి ఖరీఫ్ నుంచి ధాన్యం సొమ్ము 48 గంటల్లోనే రైతులు ఉచితంగా పంటల బీమా, రైతులకు సంక్షేమంలో నెట్టిన వైసీపీ సర్కారు, సివిల్ సప్లయర్ పేరిట 40,500 కోట్ల రుణాలు, జగన్ సర్కార్ ఆర్థిక అరచకాలకు బ్యాంకులు బెంబేలు, గత ప్రభుత్వం బకాయి 1,674 కోట్లు మేము చెల్లిస్తాం, మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక లావణ్య రాజ్ కేసులో కదిలిన డ్రగ్స్ దొంగ, గుంటూరులో టేకీ మస్తాన్ సాయి అరెస్టు, లావణ్య రాజ్ డ్రంకా ఇచ్చింది మస్తానే. ఇక ఏపీ నుంచి తెచ్చి
ఢిల్లీ నుంచి తెచ్చి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్లో కొన్ని హోటళ్ల ద్వారా దందా మస్తాన్. విజయవాడలో విచారిస్తున్న సెఫ్. డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే 4 అరెస్ట్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూసాం. ఇక తేగుళ్ళ ఇక ఆందోళన వద్దు, తట్టుకోగల కొత్త వంగడాలు వచ్చాయి. పెసర, శనగ, వేరుశనగ ఒక్కో రకం రంగా వర్సిటీ శాస్త్రవేత్తల రూపకల్పన. దేశవ్యాప్తంగా 109 రకాల కొత్త వంగడాలను ఢిల్లీలో ప్రధాని మోదీ విడుదల చేసినట్టు ఇక ఈ ఫోటోలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇది కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం. తిరుమల ఘట్ రోడ్డు ద్విచక్ర వాహనాలు రాకపోకలపై ఆంక్షలు. ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకే అనుమతి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇది టీచర్ల సర్దుబాటు షెడ్యూల్ పొడిగింపు 15 నుంచి చేయాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక పంచాయతీ గ్రామీణాభివృద్ధి బదులు కసరత్తు వివరాలు సిద్ధం చేయాలి ఆదేశాలు. 5 ఏళ్లలో ఒక చోట ఉన్న వారికి ఛాన్స్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఏపీకి సంబంధించిన ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.